జూబ్లీహిల్స్ మనదే, భారీ మెజారిటీ కోసం ప్రయత్నించాలి. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్ను నిలబెట్టింది. ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది. దోపిడీ పాలనతో రాష్ట్రం ఆగమాగమవుతున్నది. దుష్ట పాలనను ప్రజలకు వివరించాలి. దిగజారినటువంటి అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ పైన ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష, నేతలకు దిశానిర్దేశం చేసినటువంటి బాస్ గులాబీ బాస్. సో ఏమని చెప్తా ఉన్నాడు? జూబ్లీహిల్స్ మనదే, మనమే గెలవబోతా ఉన్నాము. ప్రజలకు ఒక ప్రజల విజ్ఞతకు ఒక టెస్ట్ పెట్టింది ఈ ప్రభుత్వము. ఒక రౌడీ షీటర్కు టికెట్ ఇచ్చిర్రు కాబట్టి ఆ రకంగా మీరు పోవాలి. దాంతోపాటు ఈ రాష్ట్రం మొత్తాన్ని ఆగమాగం చేసిండ్రు, ఆర్థికంగా ఆగం చేసిర్రు, అన్ని రకాలుగా ఆగం చేసిర్రు. ఆ మొత్తం విషయాలను మీరు ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించండి అని చెప్పేసి మాట్లాడిండు. అని చెప్పేసి ఎవరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ ముఖ్య నాయకులకు నిన్న వివరించినటువంటి వ్యవహారం ఇది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్లో మనమే గెలవబోతున్నామని, గెలుపు మనదేనని, ప్రజలంతా కాంగ్రెస్ దుష్ట పాలనతో విసిగిపోయి ఉన్నారని తెలిపారు. మెజారిటీ కోసం మరింత ప్రచారం చేయాలని సూచించారు. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ మోసాలను చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన విధ్వంసాన్ని, దిగజారిన ఆర్థిక వ్యవస్థను వివరించాలని చెప్పారు. స్థానికులపై పగబట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ను చిత్తుగా ఓడించి జూబ్లీహిల్స్ ఓటర్లు శాంతి భద్రతలకు కాపాడుకుంటారని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు మదిలో ఏముందో ఆయన మాటల్లో చెప్పినట్టుగా ఇక్కడ అర్థమవుతా ఉన్నది. ఏమంటున్నాడు? ప్రజల మీద పగబట్టినట్టుగా ఒక రౌడీ షీటర్కి టికెట్ ఇచ్చిర్రు. ఇట్లా ప్రజలు వాళ్ళ విజ్ఞతని కాపాడుకోవాలి, విజ్ఞతకి టెస్ట్ పెట్టిరు. వీళ్ళు శాంతిగా నిమ్మలంగా ఉన్నటువంటి, శాంతి భద్రత ఉన్నటువంటి నగరం కావాలన్నా, జూబ్లీహిల్స్ కావాలన్నా, రౌడీ మూకలు, సెటిల్మెంట్లు, వసూళ్ళు, ఈ దందాలతో ఉన్నటువంటి వాళ్ళు కావాలన్నా అని చెప్పేసి నా కేసీఆర్ ప్రజలకు ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ. ఇగో పేద గర్భిణీలకు మానవీయ కోణంలో అందిస్తున్న కేసీఆర్ కిట్టు పథకాన్ని ఎందుకు ఆపేశారు? యాదవులకు అందిస్తున్నటువంటి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేశారు? చేపల పంపిణీని ఎందుకు దిగమింగారు? మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు రావడం లేదు? బస్తీ దవాఖానలకు సుస్థి ఎందుకు చేసింది? హైడ్రా పేరుతో బుల్డోజర్ను తమ గుడిసెల మీదికి, ఇండ్ల మీదికి పంపి నిల్వ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వచ్చినప్పుడు గల్లాబట్టి నిలదీయండి అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చిండు. అలాగనే రౌడీ రాజ్యం, జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీ షీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రజలు గమనించారు. రౌడీ షీటర్గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే జూబ్లీహిల్స్లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఆలోచన చేయాలి. కత్తులు కటార్లతో ఇప్పుడే వీరంగం చేస్తున్న అభ్యర్థి తాలూకు మనుషులు రేపు గెలిస్తే ఎట్లా ఉంటుందనేదే విషయం పైన ఆలోచన చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు నిన్న వాళ్ళకి ఇచ్చినటువంటి దిశానిర్దేశం అనమాట. నిజంగా కూడా అంటే ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని వాస్తవాలు అంటే అక్కడ ఆ ర్యాలీ కానీ, ఇవన్నీ వ్యవహారం కానీ, ఒక బుల్డోజర్ వ్యవహారం కానీ, ఇదంతా కూడా ఒకసారి చూస్తే ఇంకొక అంశం కూడా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఈ విషయాలని ఇవన్నీ ఇట్లా ఉంచితే